హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఎన్బిఈఎంఎస్ అఫీషియల్ వెబ్సైట్లో నీట్ పీజీ 2025 ఎగ్జామినేషన్ కు సంబంధించి లేటెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మనకి జూన్ 7వ తారీఖు రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నీట్ పీజీ 2025 ఆగస్టు 3వ తారీఖు సింగిల్ షిఫ్ట్ లో మాత్రమే కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అంతేకాదు, మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఆల్రెడీ సిటీ సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు కేవలము సింగిల్ షిఫ్ట్ లో మాత్రమే కండక్ట్ చేయబోతూ ఉన్నారు. కాబట్టి మోర్ నంబర్ ఆఫ్ సిటీస్ లో మోర్ నంబర్ ఆఫ్ సెంటర్స్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆల్రెడీ మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ని మరలా మీరు ఎడిట్ చేసి మార్చుకోవడానికి వీలుగా జూన్ 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుండి జూన్ 17వ తారీఖు అర్ధరాత్రి 11:55 వరకు అవకాశం కల్పించబోతూ ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ సిటీ సెలక్షన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఈ సిటీ సెంటర్స్ ని చూజ్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ సిటీస్, మోర్ నంబర్ ఆఫ్ సెంటర్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఎవరైతే నీట్ పీజీ 2025కి అపీర్ అవుతూ ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా జూన్ 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ని చూజ్ చేసుకోవడానికి లింక్ యాక్టివేట్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్ గా మీరు ఈ యొక్క సిటీ సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ అంటే సఫిషియంట్ టైం ఉంది కదా, లేట్ గా చేసుకుందాంలే అనుకున్నట్లయితే మీకు దగ్గరలో ఉండేటువంటి సిటీస్ లో సెంటర్స్ అవైలబుల్ గా ఉండకపోవచ్చు. అంతేకాదు, మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే ఆ అప్లికేషన్ ఎడిట్ విండో కూడా మీకు జూన్ 20వ తారీఖు నుండి జూన్ 22వ తారీఖు వరకు అవైలబుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ డేట్స్ లో మాత్రమే మీరు అప్లికేషన్ లో చేసినటువంటి మిస్టేక్స్ ఏదైనా ఉంటే వాటిని కరెక్షన్స్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మీరు జూన్ 13 నుండి 17 లోపు సెలెక్ట్ చేసుకున్నటువంటి సిటీ సెంటర్స్ ఆర్డర్ ఆఫ్ చాయిస్ ని బట్టి అక్కడ వేకెన్సీని బేస్ చేసుకొని మీకు ఏ ఎగ్జామినేషన్ సిటీలో సెంటర్ రావచ్చు అనే దానికి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు. అంటే మీరు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి అది జూలై 21వ తారీఖు మీకు తెలియజేయబడుతుంది. అంతేకాదు, ఈ ఎగ్జామినేషన్ కు సంబంధించి అడ్మిట్ కార్డ్స్ జూలై 31వ తారీఖు రిలీజ్ అవుతాయి. అంటే జస్ట్ ఒక 3 డేస్ బిఫోర్ మాత్రమే అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేస్తారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆగస్టు 3వ తారీఖు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ డిక్లరేషన్ సెప్టెంబర్ 3వ తారీఖు రిజల్ట్ అనౌన్స్ చేయబడుతుంది. అర్థమైంది కదా? సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే జూన్ 13వ తారీఖు నుండి 17వ తారీఖు మధ్యలో ఎగ్జామినేషన్ సిటీ సెంటర్స్ ని మీరు ఆల్రెడీ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసినప్పుడు మీరు చేసి ఉన్నా సరే మరలా ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా డిజేబుల్ అయిపోతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రెష్ గా చేసుకోవాలి. సో ఎవరైతే ఫస్ట్ అంటే ఈ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి చేసుకుంటారో వాళ్ళకి మోర్ నంబర్ ఆఫ్ సిటీస్ సెంటర్స్ అవైలబుల్ గా ఉంటాయి. గుర్తుంచుకోండి. క్లియర్? సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.